మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 28న వైజాగ్ లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీల VA పై ఫ్లాట్ 10% తగ్గింపు. నో మేకింగ్ చార్జెస్. ఇజ్రాయెల్, అమెరికా అన్నంత పని చేశాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని ఖతం చేసేదాకా వదలలేదు. ఇది ఇరాన్కు కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి. ఎందుకంటే ఇరాన్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా దానిని అంతిమంగా అప్రూవ్ చేయాల్సింది ఖమేనీనే. కానీ ఇకపై పరిస్థితులు గతంలా ఉండవు. ఊహించని మార్పులు రాబోతున్నాయి. ఇప్పుడు ఇరాన్ ఫ్యూచర్ ఏంటనేది చిక్కు ప్రశ్నగా మారింది. ఇకపైన ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ గానే ఉంటుందా, ప్రజాస్వామ్యం వస్తుందా? ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం కేవలం ఇరాన్ కు సంబంధించిన విషయం కాదు. మిడిల్ ఈస్ట్ రాజకీయ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేసే ఓ పెద్ద పరిణామం. ఇది ఇస్లామిక్ రిపబ్లిక్ భవిష్యత్తుని సందేహంలోకి నెట్టడమే కాదు, ప్రాంతీయ అస్థిరత ప్రమాదాన్ని సైతం పెంచింది. దశాబ్దాలుగా ఇరాన్ విదేశాంగ విధానం, న్యూక్లియర్ ప్రోగ్రాం, ప్రాక్సీ గ్రూపుల వెనుక ఉన్న అసలు సూత్రధారి ఆయనే. ఇప్పుడు ఖమేనీ భౌతికంగా లేకపోవడంతో ఇరాన్ భవిష్యత్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రపంచం మొత్తం ఇప్పుడు దీని గురించే చర్చిస్తోంది. ఎందుకంటే ఇరాన్ రాజ్యాంగం ప్రకారం సుప్రీం లీడర్ అనేది అత్యున్నత పదవి. సైన్యం, న్యాయ వ్యవస్థ, మీడియా అన్ని ఆయన నియంత్రణలోనే ఉంటాయి. 1989 నుంచి అలీ ఖమేనీ ఈ పదవిలో ఉన్నారు. ఈయన అధికారంలో లేని సమయం ఇరాన్ యూత్ కి తెలియదు. ఇరాన్ అధికార వ్యవహారాలన్నిటికీ సుప్రీం లీడరే సెంటర్ పాయింట్. ప్రభుత్వ విధానాలకు సంబంధించిన ఏ వ్యవహారమైనా ఈయన విటో చేయగలరు. ప్రభుత్వ అధికారులను స్వయంగా ఎంపిక చేయగలరు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ సహా మిలిటరీ కమాండర్ ఇన్ చీఫ్ గా ఉండడం సుప్రీం లీడర్ ని మరింత శక్తిమంతుడిని చేసింది. అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ అనేక సవాళ్లు ఎదుర్కోబోతోంది. ఈ క్రమంలోనే ఖమేనీ వారసుడి ఎంపిక గురించి ఇరాన్ ఓ ప్రకటన చేసింది. కొత్త సుప్రీం లీడర్ ని ఎన్నుకునేంత వరకు ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్, న్యాయాధిపతి, శక్తివంతమైన గార్డియన్ కౌన్సిల్ కు చెందిన ఓ మత పెద్ద కలిసి సుప్రీం లీడర్ బాధ్యతలను తాత్కాలికంగా నిర్వర్తిస్తారు. అదేవిధంగా ఇరాన్ లో చాలా ఏళ్ల తర్వాత సుప్రీం లీడర్ నుంచి పాలన కౌన్సిల్ కు మారింది. 3 సభ్యుల కౌన్సిల్ చేతికి దేశ పాలన పగ్గాలు చేరినట్లు ఇరాన్ అధికారిక మీడియా ప్రకటించింది. ఖమేనీ వారసుడి ఎంపిక బాధ్యత అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ పైన ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం సాధ్యమైనంత త్వరగా ఎంపిక జరిగిపోవాలి. కానీ ఇరాన్ లో ప్రస్తుతం నెలకొన్న అల్లకల్లోల పరిస్థితులు, దాడుల దృష్ట్యా అసెంబ్లీ సభ్యులందరినీ సమావేశపరచడం భద్రతా కారణాల రీత్యా అంత తేలిక కాదు. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం ఖమేనీ వారసుడిని ఎంపిక చేసే బాధ్యత ఆయన్ని ఎన్నుకున్న అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కే ఉంటుంది. అందులో 88 మంది షియా మత గురువులు ఉంటారు. ఈ విభాగమే రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత చూస్తోంది. ఇందులోని సభ్యులను ప్రజలు 8 ఏళ్లకోసారి ఓటు ద్వారా ఎన్నుకుంటారు. నిజానికి ఇస్లామిక్ రిపబ్లిక్ కు అత్యంత విధేయులైన మత పెద్దలకే పోటీ చేసే అవకాశం లభిస్తోంది. అందువల్లే ప్రస్తుత అసెంబ్లీలో మెజారిటీ సభ్యులు ఖమేనీ సిద్ధాంతాల్ని పాటించే వాళ్లే. సుప్రీం లీడర్ వారసత్వంపై మతాధికారుల చర్చలు రహస్యంగా సాగుతాయి. గతంలో ఖమేనీ శిష్యుడు ఇబ్రాహీం రైసీని వారసుడిగా పరిగణించారు. కానీ 2024లో ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. అందువల్ల ఖమేనీ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసే శక్తివంతమైన నాయకుడు ప్రస్తుతం ఇరాన్ లో స్పష్టంగా కనిపించట్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖమేనీ కుమారుల్లో ఒకరైన 56 ఏళ్ల షియా మతాధికారి మొజ్దాబా ఖమేనీ వైపే అందరి వేళ్లు చూపిస్తున్నాయి. అయితే వారసత్వ రాజకీయాలపై ఇరాన్ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ అధికారం పోరులో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కీ రోల్ పోషించే అవకాశం ఉంది. కొన్నేళ్లుగా ఇరాన్ లో హిజాబ్ వ్యతిరేక ఉద్యమాలు, దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభంపై నిరసనలు మిన్నెట్టుతున్నాయి. ఖమేనీ లాంటి బలమైన పట్టున్న నాయకుడు లేని సమయంలో యువత, విద్యావంతులు, మేధావులు మత గురువుల పాలన కంటే ప్రజాస్వామ్య వ్యవస్థ వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి. పాలనలో చీలికలు వచ్చి సంస్కరణవాదులు, కఠినవాదుల మధ్య అంతర్యుద్ధం తలెత్తే పరిస్థితులు వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి ఇరాన్ వ్యవస్థలో ఆ దేశ సైన్యమే అత్యంత బలమైన శక్తి. మత గురువుల కంటే కూడా ఇప్పుడు సైన్యం చేతుల్లోనే అసలు అధికారం ఉంది. మతపరమైన ముసుగులో ఉంటూనే ఐఆర్జీసీ పూర్తి స్థాయిలో దేశాన్ని తన చేతుల్లోకి తీసుకునే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే ఇస్లామిక్ రిపబ్లిక్ లో పక్కా మిలిటరీ పాలన వస్తుంది. ఒకవేళ ప్రజల నిరసనను మిన్నంటి అంతర్జాతీయ మద్దతు తోడైతే 1979 నాటి విప్లవానికి ముందున్న పరిస్థితులు వచ్చి ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. కానీ ఇది అంత ఈజీ కాదనే అభిప్రాయాలున్నాయి.
అమెరికా అనుకున్నది చేసింది. ఇజ్రాయెల్ కూడా టాప్ టార్గెట్ ఖమేనీని లేపేసింది. ఇప్పుడు ఇరాన్ రివెంజ్ తీర్చుకుంటామని చెబుతోంది. వార్నింగ్ల మీద వార్నింగులు ఇస్తోంది. అమెరికా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తోంది. అయితే ప్రతీకారం తీర్చుకోవడంపై ఫోకస్ పెడితే దేశంలో పాలన సంగతేంటి? సుప్రీం లీడర్ ఎలిమినేషన్ తర్వాత దేశాన్ని నడిపించేదెవరు? కీలక నిర్ణయాలు తీసుకునేదెవరు? ఇరాన్ ఇప్పుడేం చేయబోతోంది? ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంతం తర్వాత పశ్చిమాసియాలో పొలిటికల్ ఈక్వేషన్స్ వేగంగా మారిపోయాయి. 1989 నుంచి ఇరాన్ ని తిరుగులేని శక్తిగా నడిపించిన ఖమేనీ మరణం ఆ దేశంలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఓ ప్రతీకార యుద్ధ మేఘాలు కమ్ముకుంటుంటే మరోవైపు దేశాన్ని నడిపేదెవరు, నెక్స్ట్ సుప్రీం లీడర్ ఎవరనే చర్చ అంతర్జాతీయంగా మొదలైంది. ఇరాన్ భవిష్యత్ డిసైడ్ అయ్యే కీలక సమయం ఇది. ఇప్పటికే ఇరాన్ పై దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్, అమెరికా స్టేట్మెంట్స్ ఇచ్చాయి. ఖమేనీ అంతంతో తమ లక్ష్యం నెరవేరలేదని, అతని సన్నిహితులు, నమ్మకస్తులు, కీలక రక్షణ స్థావరాలు పూర్తిగా అంతమయ్యే వరకు ఊరుకునేదే లేదని చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇరాన్ ఎలా వ్యవహరించబోతుందనేది ఆసక్తిగా మారింది. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఒక్కసారి ఇరాన్ లో అధికార బదిలీ జరిగింది. ఇరాన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖమేనీ స్థానాన్ని భర్తీ చేయడం సామాన్యమైన విషయం కాదు. ప్రస్తుతం 3 వ్యక్తుల పేర్లు సుప్రీం లీడర్ రేసులో బలంగా వినిపిస్తున్నాయి. అలీ ఖమేనీ రెండో కుమారుడు మొజ్దాబా ఖమేనీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ తో ఇతనికి బలమైన సంబంధాలున్నాయి. వారసత్వ రాజకీయం ఇరాన్ సిద్ధాంతాలకు విరుద్ధమని కొందరు అంటున్నా ప్రస్తుతం ఉన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మొజ్దాబా పగ్గాలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఖమేనీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న అయతొల్లా అలీ రేజా అరాఫీ కూడా రేసులో ఉన్నారు. హార్డ్ లైనర్ గా పేరున్న అరాఫీకి మతపరమైన రాజకీయ పరమైన మద్దతు ఉంది. ఇక మహమ్మద్ మెహాదీ మిర్బాగేరి పేరు కూడా వినిపిస్తోంది. తీవ్రవాద భావాజలమున్న మత గురువుగా ఇతనికి గుర్తింపు ఉంది. పాశ్చాత్య దేశాల పట్ల ఇతను అత్యంత కఠినంగా ఉంటాడు. ఇప్పుడు ఇరాన్ ముందున్న అతిపెద్ద సవాల్ ఏమిటంటే ఒకేసారి యుద్ధం, అంతర్గత స్థిరత్వం కాపాడుకోవడం. అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాల లక్ష్యంగా ఇరాన్ మిసైల్ దాడులకు దిగుతోంది. రివెంజ్ అనేది ఇరాన్ ప్రజల సెంటిమెంట్ తో ముడిపడి ఉన్న అంశం కాబట్టి అక్కడి ప్రభుత్వం దానిపైనే ఎక్కువ ఫోకస్ పెడుతోంది. అయితే సుప్రీం లీడర్ లేని సమయంలో ఇరాన్ సైనిక శక్తి అయిన రెవల్యూషనరీ గార్డ్స్ దేశంపై పూర్తి నియంత్రణ సాధించే అవకాశం ఉంది. దేశం సైనిక పాలన వైపు వెళ్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధం, అంతర్జాతీయ ఆంక్షల వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే ప్రమాదం ఉంది. పరిపాలనని పట్టించుకోకపోతే ప్రజల్లో తిరుగుబాటు వచ్చే అవకాశాలు లేకపోలేదు. అందువల్ల ఇరాన్ ఇప్పుడొక కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ పై ప్రతీకారం తీర్చుకుంటూనే లోపల తన అధికారాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఖమేనీ మరణాన్ని ఇరాన్ తీవ్రంగా పరిగణిస్తోంది. ఖచ్చితంగా బదులు తీర్చుకుంటామని హెచ్చరించింది. ఖమేనీ మృతికి సరైన సమాధానం చెప్పకుండా వదిలిపెట్టేదే లేదని ఇరాన్ క్యాబినెట్ తెలిపింది. తమ సుప్రీం నేతను చంపిన వారికి కఠిన శిక్ష విధిస్తామని, చరిత్రలో ఎన్నడూ చూడని భయంకరమైన దాడులు ఏ క్షణంలోనైనా జరగొచ్చని ఐఆర్జీసీ హెచ్చరించింది. ఇజ్రాయెల్, యుఎస్ స్థావరాల లక్ష్యంగా భారీ ఆపరేషన్ కు ఐఆర్జీసీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా అయ్యే పనేనా అనే డౌట్ కూడా వినిపిస్తోంది. ఇరాన్ దగ్గర ఎన్నో మిసైళ్లు ఉన్నా అవేవి అమెరికాని తాకలేవు. అదే అమెరికా ధైర్యం. దీనికి తోడు మిడిల్ ఈస్ట్ దేశాలన్నీ అమెరికాకు అనుకూలంగానే ఉన్నాయి. దాంతో ఈ యుద్ధంలో ఇరాన్ ఒంటరిగా పోరాడుతోంది. మరోవైపు ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ ప్రజలను ఉద్దేశించి కీలక ప్రకటనలు విడుదల చేశాయి. ఇరాన్ లో నిరంకుశ పాలనని సవాల్ చేసేందుకు దేశంలో అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపాయి. పాలక వర్గాన్ని గద్దె దించడానికి ఇదే సరైన సమయమన్నారు. ఇలాంటి అవకాశం మళ్లీ రాదని, ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ ప్రభుత్వం తీవ్రంగా నష్టపోయిందని, రాబోయే రోజుల్లో ఇరాన్ లోని అనేక స్థావరాలను టార్గెట్ చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నేతాన్యాహు తెలిపారు. ఈ పరిస్థితులను సద్వినియోగం చేసుకుని భారీ ఎత్తున వీధుల్లోకి రావాలని అమెరికా, ఇజ్రాయెల్ పిలుపునిచ్చాయి. ఇది జరిగితేనే ఇరాన్ కు ఇంటా బయట సెగ తగులుతుందని భావిస్తోంది. కానీ ఇది జరుగుతుందా లేదా అనే దానిపైనే ఇరాన్ భవిష్యత్ ఆధారపడి ఉంది. ఇరాన్ ప్రజలు తమ స్వేచ్ఛ కోసం ఈ పరిస్థితిని వాడుకుంటారా లేదా అనేది ఆసక్తి రేపుతోంది. ఎందుకంటే ఖమేనీ శకం ముగియడం అనేది ఇరాన్ కు చిక్కు ప్రశ్న మాత్రమే కాదు, ఓ పెద్ద రాజకీయ భూకంపం లాంటిది. అందువల్ల ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ గానే ఉంటుందా
ఆధునిక ప్రజాస్వామ్య దేశంగా మారుతుందా అనేది అక్కడున్న సైన్యం వైఖరి, ప్రజల పోరాటంపై ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా రాబోయే రోజుల్లో మధ్య ప్రాచ్యంలోనూ పశ్చిమాసియాలోనూ మునుపెన్నడూ చూడని మార్పులు రావడం ఖాయమనే చర్చ జరుగుతోంది.